హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చాలామంది లైక్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా పొదరిల్లు సీరియల్ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. సీరియల్ స్టార్ట్ అవ్వగానే అయితే చాలా తిడుతూ ఉంటారు. శైలజ అమ్మ నాన్న, శైలు అమ్మ నాన్న తిడుతూ ఉంటారు కేశవాను. అలానే చక్రి వాళ్ళ ఇంటికి వస్తారు. అసలు ఎందుకు తిడుతున్నారు అని అంటే కేశవ అంటాడు, శైలు కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదు, నాకు ఏ సంబంధం లేదని చెప్తాడు. అలా అనగానే అయితే శైలు వాళ్ళ నాన్న కేశవాని కొడతాడు. కొడితే కొట్టి కాలర్ పట్టుకొని నా కూతురు నిన్ను మాటలు అంటావా, నా కూతురు గురించి ఇంత నీచంగా మాట్లాడతావా అని చెప్పి చాలా చాలా మాటలు అంటాడు. అయినా కేశవ ఏం మాట్లాడకుండా శైలు ఎంకే చూస్తూ ఉంటాడు. శైలు ఏం చెప్పిద్దా అని చెప్పి, అంటే శైలు కూడా కేశవకి చెప్పట్లేదు కదా, నిజమా మన మధ్య ఏం కాలేదు కదా, ఎలా ప్రెగ్నెన్సీ వచ్చింది చెప్పు చెప్పు అని చెప్పిన శైలు చెప్పదు. కాబట్టి ఇంకా కేశవకి ఏం అర్థం కాదు. అందుకని ఇంకా అలా చూస్తూ ఉంటాడు, వాళ్ళ నాన్న కొట్టినా సరే. అయితే ఇంకా కొడుతుంటే ఇంకా అప్పుడు శైలు నోరు విప్పిద్ది అనమాట. అమ్మ నాన్న నిజంగానే కేశవకి ఏం తెలీదు, కేశవాని వదిలేయి అని చెప్పి శైలు అంటుంది. అప్పుడు అందరూ షాక్ అయిపోతారనమాట. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్య అలానే చక్రి కూడా పక్కనే ఉంటాడు. ఏంటమ్మా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, నాకు అసలు ప్రెగ్నెన్సీ లేదు, ఏమీ లేదు, నేను ఊరికే అబద్ధం చెప్పాను, పెళ్ళి నుంచి తప్పించుకుంటాకి మాత్రమే అలా చెప్పాను అని శైలు అంటుంది. వాళ్ళ అమ్మేమో మరి హాస్పిటల్లో టెస్టింగ్లు అవి ఇవి అన్నావు కదా, మరి దాని సంగతి ఏంటి అంటే, అది కూడా అబద్ధమే అమ్మ అంటే, ఇన్ని అబద్ధాలు ఆడతావా అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కూడా తిడతారు. తిట్టిన తర్వాత నేను కొంచెంసేపు కేశవతో మాట్లాడాలి అని చెప్పి బయటకు వెళ్ళిద్ది. ఇంకా చక్రి వెనకాలే వస్తూ ఉంటే, ఎక్కడికి రా వస్తున్నావు, మాకు ప్రైవసీ కావాలని చెప్పి చెప్తారు. ఇంకా దూరంగా నుంచి ఉంటాడు చక్రి. అయితే ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారనమాట. శైలును కేశవ ఏంటి నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు, నీకు ఇలా పెళ్లి సంబంధాలు చూసారా, ఇంకోసారి చూస్తే నేను వాళ్ళని ఊరుకోను, చంపేస్తా అది ఇది అని కేశవ మాట్లాడతాడు. అయితే ఈ లోపల వెళ్ళిపోతారు, టైం అయిపోయింది, ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఇంక ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి శైలు లోపలికి వెళ్ళిపోద్ది. ఈ లోపల అయితే వచ్చి నవ్వుతూ ఉంటాడు చక్రి. అసలు ఎందుకు నవ్వుతున్నావు ఏంటంటే, ఇంకా నువ్వేమీ చేయలేదా, ఏమన్నా చేసావేమో అందుకే నేను పెద్దనాన్న అయిపోతున్నాను చాలా సంతోషపడ్డాను, నువ్వు ఇంకేం చేయలేదా అని చెప్పి చాలా సరదాగా అయితే చక్రి ఏడిపిస్తూ ఉంటాడు కేశవాని. ఇంటికి వచ్చిన తర్వాత కూడా చక్రి అలాగే నవ్వుతూ ఉంటాడు. అసలు ఎవరికి ఏం అర్థం కాదు, ఎందుకు నవ్వుతున్నావు ఏంటి అని మహాలక్ష్మిను అలానే పెద్ద వీళ్ళందరూ అడుగుతారు. అయినా సరే ఏం చెప్పడనమాట, నవ్వుతూనే ఉంటాడు. తర్వాత జరిగిందంతా ఇది సంగతి, తనకి పెళ్లి చేయాలనుకుంటే ఇట్లా కాపాడుకుంటాం కోసం ఇలా ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పింది శైలు అని చెప్పగానే ఇంకా మాధవ చాలా బాధపడతాడు. అనవసరంగా నేను కొట్టానురా, నన్ను క్షమించరా అంటే, నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేస్తారన్నయ్య, నువ్వు నాకు దాని గురించి ఏం బాధపడక్క అని చెప్పి కేశవ చెప్తాడు. ఇంకా అక్కడ కొంచెం స్టోరీ బాగుంటుంది అనమాట. ఇంకా నేను ఈ లోపలికి అన్నం వచ్చి, నేను బాబాయ్ నవ్వట్లేదా, అంతా అబద్ధమేనా అని చెప్పి చెప్తూ ఉంటాడు. నీకెందుకురా ఇంత ఇంట్రెస్ట్ అని చెప్పి మహాలక్ష్మి అయితే చెవి మెలిపెట్టి ఊరికే కొడతా ఉంటుంది అనమాట సరదాగా. ఈ లోపలైతే చక్రి బయట కూర్చొని సాంగ్స్ వింటూ ఉంటాడు. ఏంటి ఇక్కడ కూర్చున్నారంటే, నాకు అసలు నిద్ర పడతలేదు, మహాలక్ష్మి వచ్చి అడుగుతుంది, నాకు అసలు నిద్ర పడతలేదు, ఏం చేయాలి, అందుకే ఊరికే ఇలా సాంగ్స్ వింటూ కూర్చుంటున్నా అని చెప్తాడు. ఈ లోపలైతే శైలు వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. అసలు ఎన్నడూ లేనిది శైలు అలా తిరుగుతుంటే, రామ్మ ఇంత లేట్ అయిపోయింది భోజనానికి, వాళ్ళ అన్నయ్య వాళ్ళ అమ్మ కూడా అంటారు, ఇంత లేట్ అయ్యే వరకు ఎందుకు, అన్నం తినలేదు రావే, అన్నం తినని వాళ్ళ అమ్మ కూడా అడుగుతుంది. శైలు వాళ్ళ అమ్మ ఏం కూర కావాలి, బెండకాయ కూర కావాలి అని అంటే, నాకు పప్పు బెండకాయ చాలు అంటే, నీకోసం నీకు ఇష్టమని చికెన్ వండాను, చికెన్ వేసుకో అని అంటూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఎంత ప్రేమ చూపిస్తున్నారని అప్పుడే డౌట్ వచ్చింది. ఇంకా వాళ్ళ అన్నయ్య అంటాడు, ఇంకా జరిగింది ఇంకా టైం ఏం మించిపోలేదు, మా ఫ్రెండ్ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, నువ్వు మా ఫ్రెండ్ని చేసుకో పెళ్ళి అని చెప్పి వాళ్ళ అన్నయ్య అంటాడు. నేను అప్పుడే అనుకున్నాను, మీరందరూ ఇంత ప్రేమగా కూర్చోబెట్టి పెడుతుంటేనే నాకేదో తేడా కొట్టిందని శైలు చెప్పి లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళి కేశవకి ఫోన్ చేసిద్ది అనమాట. ఈ లోపలైతే
మనీషా వాళ్ళని చూపిస్తారు. మనీషాను మహాలక్ష్మి మొన్న ఊర్లో దిగిన ఫోటోలు చూద్దామని చూస్తారు. చక్రికి కాదు, పెద్దికి వచ్చే అమ్మాయి ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు, పెద్ది చాలా మంచోళ్ళని మనీషాకి చెప్తూ ఉంటే మనీషా అవును అవును అంటూ ఉంటుంది. అయితే శైలు ఫోన్ చేసిద్ది కదా కేశవకి. ఫోన్ చేస్తే ఇదిగో నీ వల్లే, నువ్వేమో పెళ్లి చేసుకోమంటే చేసుకోవు, వీళ్ళు మళ్ళీ నాకు పెళ్లి చేసేస్తారు, ఏం చేస్తారో అర్థం కావట్లేదు అంటే, మా అన్నయ్య పెళ్ళి అయ్యే వరకు నేను పెళ్లి చేసుకోనని చెప్పాను కదా అని అయితే కేశవ చెప్తాడు, నువ్వు అలాగే చెయ్యి, నిన్ను ఎలాగ చెయ్యాలో, నిన్ను ఎలాగ పెళ్లి చేసుకొని చేయాలో నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటుంది శైలు. అయితే ఈ లోపల అయితే వీళ్ళింటికి విక్కీ వస్తాడనమాట. అంటే రేపటి ఎపిసోడ్లో చూపిస్తారు విక్కీ వస్తాడు. విక్కీ రావడం అయితే అస్సలు నచ్చదు చక్రికి. వాళ్ళేమో క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు. అలానే మహాలక్ష్మి నవ్వుతూ మాట్లాడతాం, ఇదంతా నచ్చదనమాట చక్రికి. అసలు వీడెందుకు ఇంటికి వచ్చాడు, ఆఫీస్లో వాళ్ళు ఎవరు జాబ్కి వెళ్ళిపోయినా ఇలా ఇంటికి వచ్చేస్తారా అని చక్రి అయితే చాలా కోప్పడుతూ ఉంటాడు. ఇంకా శైలు వాళ్ళ అమ్మ నాన్న అయితే ఎలాగైనా శైలుకి మళ్ళీ పెళ్లి చేసేయాలి అని చెప్పి కొట్టడం తిట్టడం చేయకుండా చాలా మంచిగా దాని మనసు మార్చుదాం, అంటే శైలు మనసు మార్చుదాం అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అసలు శైలు చేసిన ప్లాన్ ఏంటి అంటే, నాకు తెలుసు నేను ఎలా పెళ్లి చేసుకోవాలో, మీ పెద్దన్నయ్య గురించి ఆలోచిస్తున్నావు కానీ ప్రేమించిన నా గురించి ఆలోచించట్లేదని చెప్పి శైలు చాలా గొడవ పడుతుంది కేశవతో. సో ఏం ప్లాన్ చేయనుంది, ఒకవేళ వాళ్ళ అన్నదమ్ముల్ని విడగొట్టేస్తుందా ఏంటి, అసలు ఏం జరిగిద్ది అన్నది రేపటి ఎపిసోడ్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలానే రేపు విక్కీ రావడం, మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి చక్రికి నచ్చదు, చక్రి ఏమంటాడు, అసలు ఏం జరిగిద్ది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. మీరు మాత్రం అప్పటి వరకు లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ సబ్స్క్రైబ్.